వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలికని దారుణంగా కత్తిపోట్లతో అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని వాళ్ళ తల్లిదండ్రి చూసి తట్టుకోలేక వాళ్ళ తల్లి రోదన అసలు చూడలేకపోతున్నాం. ఈ సంఘటనపై మీరు ఎలా స్పందిస్తారు? సరే, ఈ నేరాలు ఘోరాలకి కారణాలు విశ్లేషించుకుంటూ దానిపైనే కాలయాపన చేసే కన్నా అసలు మనం ఈ ఈ ఈ జరిగిన విషయంలో ఇప్పుడు వాళ్ళ తల్లి రోదన కావచ్చు, ఆ తల్లి కావచ్చు, ఏ తల్లికైనా అసలు తల్లి అనుకునే వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఆ తల్లి మనసు స్పందించక మాందు. ఒకానొక సందర్భంలో విజయవాడలో ఇట్లాగే కుటుంబ కలహాల నిమిత్తం ఇంత పాపే 10 సంవత్సరాల పాపను తీసుకెళ్ళి ఫర్నేస్లో వేశారు. వేస్తే ఆ పాప చెవి పోగును బట్టి ఆ పాపని ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ పాపని తేలింది అనుకోండి. ఇంత పసిపాపల్ని 10 సంవత్సరాల పాపల్ని ఎట్లా చంపాలనిపిస్తుంది? అట్లాగే అత్యాచారం చేసి మరీ చంపాలని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు ఈ పాప విషయంలో అయితే అత్యాచారం జరిగినట్లేదు. కేవలం ఇది ఏదో ఇంటికి దొంగతనానికి వస్తే పిల్లని భయపెట్టి నువ్వు అరవద్దు అని భయపెట్టడం చాలా ఈజీ. ఇది దొంగతనానికి వచ్చారని కానీ అత్యాచారం చేయడానికి వచ్చారని కానీ అనిపించట్లేదు. ఇదేదో పాత కక్షల వ్యవహారమే అనిపిస్తుంది. కానీ వీళ్ళేమో తల్లిదండ్రులు మాకెవరిపైనా అనుమానం లేదు అని చెప్తున్నారు. సరే, ఈ పాప విషయం ఇట్లా ఉంటే అసలు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు అసలు తక్షణం కర్తవ్యం ఏంటి? ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండటానికి అసలు మనం ఏమి పరిష్కార మార్గాలు వెతకాలి? ఇది తక్షణ కర్తవ్యం. ఎందుకంటే మనం నిన్న సాయంత్రం కూడా నేను ఒక డిబేట్లో పాల్గొన్నాను. సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇలాగా అలాగా అసలు సొసైటీలో నేరాల పట్ల ఇది భయం భక్తి లేకుండా పోయింది, అదైపోయింది, ఇదైపోయింది. ఇవన్నీ కాదండి, ఇవన్నీ వింటూనే ఉన్నాం రోజు చరివిత చరణంగా. కానీ ఈరోజు కావాల్సింది ఏంటి అంటే ఇలా జరిగే ఘటనలకి పరిష్కార మార్గాలు, కొన్ని దీర్ఘకాలిక పరిష్కార మార్గాలు, కొన్ని స్వల్పకాలిక పరిష్కార మార్గాలు. అసలు తక్షణం అసలు దీని మీద ఏంటి చేయాలి? ఇప్పుడు ఈ పాపకి ఇలా జరిగింది, ఇంకెవరైనా ఇట్లా ఒంటరిగా ఉన్న పాపల మీద జరగదని గ్యారంటీ ఏంటి? అదే వేధింపు కావచ్చు, ప్రాణం పోవటం కావచ్చు, ఏదైనా సరే. అందుకని నాకు ఆలోచిస్తే నాకేమర్థమైందంటే అసలు ఇప్పుడు పిల్లలు ఒంటరిగా ఎలా దొరుకుతున్నారు ఇలాంటి వాళ్ళకి, ఇలా కక్షలు తీర్చుకోవాలనుకునే వాళ్ళకి అని ఆలోచిస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగస్తులైతేనో లేకపోతే కొంచెం ఏమరపాటుగా ఉంటేనో ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది మనకి అర్థమైంది. ఇప్పుడు ఎల్బీ నగర్ ఏరియాలో దిల్షు నగర్లో అనుకుంటా విజయవాడ నుంచి వలస వచ్చిన వాళ్ళు 5 ఏళ్ల పాపని వాష్రూమ్కి పంపింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఆ పాప వెంట నువ్వు వెళ్ళమ్మా, నేను నీళ్లు తీసుకొస్తానని చెప్పింది. ఈమె నీళ్లు తీసుకుని వెళ్ళే లోపే అక్కడ ఒక అతను అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏంటి అంటే అతను ఎవరు అంటే ఈ ఏరియా అతను కాదు, బీహార్ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే అసలు మన బిడ్డలకి మనం ప్రథమంగా రక్షించుకోవాల్సింది, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది తల్లిదండ్రులే. ఆ తర్వాత ఎవరైనా సరే. ఇప్పుడు ఇంటింటికి ఒక పోలీసుని పెట్టలేరు ఎవరైనా సరే. అంటే నేను తక్షణ విషయాల గురించి చెప్తున్నా. లాంగ్ రన్లో చేయాల్సింది సమాజంలో ఒక అవగాహన తీసుకురావాల్సిందా, లేకపోతే భయభక్తులు తీసుకురావాల్సిందా, ఏం తీసుకురావాలి అనే దానికి అది ఒక పెద్ద లాంగ్ టర్మ్ ప్రోగ్రాము. కానీ షార్ట్ టర్మ్లో ఇమ్మీడియట్గా ఒక తల్లి తన పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. తల్లికి తండ్రికి ఇద్దరికీ ఉంది. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ పని చేయకపోతే గడవని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. అందుకని ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళారు. ఈ చిన్న పాపని ఇంట్లో వదిలిపెట్టారు. ఈ పాపకి ఈరోజు స్కూల్ లేదు. ఈ స్కూల్ ఉండున్నట్లయితే ఈ ప్రమాదం తప్పేదేమో మరి. అయితే మరి తల్లిలు ఉద్యోగాలు మానుకొని కూర్చోటానికి అవ్వదు, అందరికీ అవ్వదు.
మరి ఏంటి అన్నప్పుడు ఎవరైనా సరే పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టాలి అని అంటే గనక దానికి సంబంధించిన రక్షణ చర్యలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఎలాగా అంటే ఇప్పుడు మనకి మన మన ఎవరు ఇల్లున్న ఏరియాలో ఆ ఏరియాలో అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి. అంగన్వాడీ సెంటర్స్‌లో అంగన్వాడీ టీచర్లు ఉంటారు. మీరు పిల్లల్ని స్కూల్ లేదు. స్కూల్ ఉంటే స్కూల్‌కే ఎళ్తారు. స్కూల్ లేని రోజుల్లో మీరు పని మానడమైనా చెయ్యాలి. లాస్ ఆఫ్ పే కోసమైనా సరే. లేదు అనుకుంటే అలాంటి పరిస్థితి లేదు అనుకున్నప్పుడు అంగన్వాడీ సెంటర్‌లో పెట్టండి పిల్లల్ని. దీనికి కావాల్సింది ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్‌ని పెంచాలి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంటే టీచర్ ఉంటది ఖచ్చితంగా. ఆయా ఉంటది. అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం అయిపోయిన తర్వాత వేరెవరినన్నా నిందించో, లేకపోతే మనం మాట్లాడి ప్రయోజనం లేదు. మనం దీంట్లో పరిష్కార మార్గాలు ఇప్పుడు అమ్మమ్మ, నాయనమ్మలు ఉండట్లేదు ఇళ్లల్లో అని మాట్లాడుతున్నారు. అందరికీ అమ్మమ్మలు, నాయనమ్మలు ఉండాలని లేదు. ఉన్నా గానీ వాళ్ళొచ్చి ఉండే సంసిద్ధత ఉంటదో, ఉండదో. ఈ సిటీలో ఈళ్ళు తీసుకునే చిన్న చిన్న ఇళ్లల్లో ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుందేంటంటే పక్కనున్న చిన్న చిన్న ప్రాంతాలని విలేజెస్ నుంచి కావచ్చు, చిన్న చిన్న పట్టణాల నుంచి నగరానికి వలసొస్తున్నారు. ఈ వలసొచ్చినప్పుడు ఇక్కడ సొంత ఇళ్ళు ఉండట్లేదు. చిన్న చిన్న ఇళ్ళు రెంట్‌కి తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రెంటులు భారమయ్యి కూడా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అది పార్ట్ టైమ్ ఉద్యోగం చేయనివ్వండి, ఫుల్ టైమ్ ఉద్యోగం చేయనివ్వండి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలకి రక్షణ అంటే నాకు ఇంతకంటే అసలు ఎంత ఆలోచించినా పరిష్కారం కనిపించట్ల. ఇప్పుడు అవగాహన ఇస్తామా, నిర్భయ చట్టం ప్రకారం ఇట్లాంటియన్నీ టైం తీసుకుంటది. టైం పడుతుంది. కానీ ఈలోపు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా ఇనిషియేట్ అవ్వాలి. అలాగే ఇప్పుడు మన ఏరియాల్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. ఈ కమ్యూనిటీ హాల్స్‌లో ఒక ఇట్లాంటి సెంటర్ ఏదన్నా ఉంది అనుకోండి, ఎవరైనా వాలంటీర్‌గా చేస్తారా? ఎవరన్నా ఇంట్లో ఉద్యోగాలు చేయని మహిళలు ఎవరైనా వాలంటీర్ చేస్తారా అంటే మనం మనసుంటే మార్గాలుంటాయి. ఇప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్ కాకుండా, ఇనిషియేషన్ లేకోకుండా అన్ని ప్రభుత్వాలు చేయాలంటే కాదు. మనం దీనికి మనం ఉన్న లోకల్ ఏరియాలో కమిటీస్‌లో మనం అసలు మన భద్రత కోసం మనం ఏం చెయ్యాలి అనేది ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ అవగాహన కల్పించే విషయంలో ఇప్పుడు వేరే కంట్రీస్‌లో చిన్నపిల్లల్ని ఇంట్లో ఇలా వదిలిపెట్టి వెళ్తే ఊరుకోరు. అసలు వదిలిపెట్టి వెళ్ళకూడదు. చాలా శిక్ష ఉంటది దానికి. ఇక్కడ మనకేంటి అంటే అసలు మనకు అవగాహనే తక్కువ. ఇప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాము. ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన మనం భయపడితేనేమో విపరీతంగా భయపడతాం. భయపడకపోతేనేమో అస్సలు బేఖాతరుగా ఉంటాం. ఇది కాదు కావాల్సింది. ఇక్కడ ఏదో ఒక తల్లి కానీ, తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు పిల్లల దగ్గర ఉండాల్సిందే. ఒకవేళ లేని పక్షంలో ఈ అంగన్వాడీ సెంటర్స్ అందుబాటులో ఉంటే గనక అక్కడ పెట్టాల్సిందే. అసలు ఇప్పుడు ఆడపిల్లలకి అని కాదు. నిన్న మొన్న ఉప్పల్లో ఏదో ఊరు నుంచి వలసొచ్చిన పనివాళ్ళ పిల్లాడిని చాక్లెట్ కొనిపెడతానని చెప్పి తీసుకెళ్ళి ఆ అబ్బాయి పైన వాడు బీహార్ నుంచి వచ్చినవాడు అత్యాచారం చేసి, అమ్మాయిల మీదే కాదు అబ్బాయిల మీద కూడా జరుగుతుంటాయి. అత్యాచారం చేసి ఆ పిల్లోడిని చంపేసేసి పొదల్లో పడేశాడు. పడేసి అతను సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ పిల్లోడిని తీసుకొని వెళ్ళటం సీసీటీవీ ఫుటేజ్‌లో వచ్చేసింది. అతను పట్టుకుని విచారిస్తే దొరికాడు. చెప్పాడు. ఇలా బోధిబొమ్మని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఫైనల్‌గా మనం ఒక మాట ఏంటి అంటే జరిగిపోయిన తర్వాత చేయగలిగేది ఏదీ లేదు. జరగక ముందే మనం నష్ట నివారణ అసలు ఇప్పుడు న్యాయం అంటే ఏం న్యాయం చేయగలుగుతాం?
ఆ పాప తిరిగి వస్తుందా? ఆ కన్న తల్లి కడుపు కోత చూస్తుంటే అసలు అంత హృదయ విదారకంగా ఏడవటం మట్టుకు ఈ మధ్య కాలంలో చాలా బాధాకరంగా ఉంది. పైగా ఇవాళ కాలం ఎలా అయిపోయింది అంటే ఏడవటానికి కూడా స్వేచ్ఛ లేదా? ఒక నా ఏడుపు నాది అనేటట్లు ఉండకోకుండా ఈ సోషల్ మీడియా కూడా వాళ్ళని కమ్మేయటం ఉంది చూసారా? అది మరింత బాధాకరంగా అనిపిస్తుంది. అసలు ఎక్కడ సూర్యుడు రవి కాంచని చోట కవి కాంచును అంటారు కానీ కవి కాంచని చోట కూడా సోషల్ మీడియా కాంచుతుంది అనేటట్లుగా ఇప్పుడు నిన్న నుంచి ఆ లైవ్లు చూస్తూ ఉంటే అసలు ఆ తల్లికి ఆ మాత్రం ఒక ఏకాంతంగా రోధించే హక్కు కూడా లేదా అని అనిపించేటట్లుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇలా ఈ చిన్నపిల్లలకి ఇలా జరగటాన్ని సహించేది కాదు. దీనిని ఖచ్చితంగా పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ అని చెప్పి ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు కదా, అలా ఎందుకు చేయరు? ఇప్పుడు ఒక ఏరియాలో స్కూల్ ఉంది, స్కూల్ సరిగ్గా నడవట్లేదు, ఆ ఏరియాలో వాళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? ప్రతి ఒక్కళ్ళు విమర్శించడానికే ఉంటున్నారు, కార్యాచరణకు ముందుకు రావట్లా. అలా కార్యాచరణకు వచ్చిన రోజునే ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి మొత్తం. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టులు ఉన్నాయి, అయ్యే చూసుకోవాలి అంటే కాదు. అందుకోసం ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఏరియా కమిటీలను పెట్టుకొని ఇలాంటివి కనీసం పిల్లల విషయం వరకన్నా, ఇంకా వేరే విషయాలు వేరే విషయం, పిల్లల విషయం వరకైనా కేర్ అండ్ ప్రొటెక్షన్ చూడాల్సిన బాధ్యత ఉంది అనిపిస్తుంది.